మోంతా ఈ పేరు తలుచుకుంటేనే ఇప్పుడు ఏపీలో వణుకు. ఆ మాయదారి తుఫాన్ నిండా ముంచేసింది. ప్రాథమిక అంచనా ప్రకారమే ఊహించని నష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో రిపోర్ట్ తీస్తే ఇంకెంత నష్టమో, ముంపు బాధితులకి ఎంత కష్టమో. ఏపీని ముంచెత్తిన మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం ఎవరూ ఊహించని స్థాయిలో జరిగింది. ప్రస్తుతానికి వర్షం ఆగింది, కానీ పంట పొలాలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. తుఫాను ప్రభావితమైన అన్ని జిల్లాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో పంట నష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని లెక్కగట్టే పనిలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం ఏపీకి జరిగిన నష్టం ఎంతో తెలుసా? అక్షరాల 5,265 కోట్లు. శాఖల వారీగా చూసుకుంటే అత్యధికంగా రోడ్లు, భవనాల శాఖకు 2,079 కోట్ల రూపాయల నష్టం, ఆక్వా రంగానికి 1,270 కోట్లు, వ్యవసాయ రంగానికి 829 కోట్ల నష్టం వాటిల్లింది. జలవనరుల శాఖకు 207 కోట్లు, మున్సిపల్ శాఖకు 109 కోట్లు, సెరికల్చర్ రంగానికి 65 కోట్లు, హార్టికల్చర్ రంగానికి 39 కోట్లు, విద్యుత్ శాఖకు 16 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 8 కోట్లు, హౌసింగ్ శాఖకు 5,53 లక్షలు, గ్రామీణ రక్షిత నీటి శాఖకు 1,26 లక్షలు, పశుసంవర్ధక శాఖకు 71 లక్షల నష్టం జరిగినట్టుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. 72 గంటల ముందే ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలను చేపట్టడంతో తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు.